హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ 4 టైప్స్ ఆఫ్ జ్యూస్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. సపోటా జ్యూస్ కోసం 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న సపోటా ముక్కలు. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయట్లేదండి. షుగర్ ప్లేస్లో పటిక బెల్లం పొడిని యాడ్ చేస్తున్నాను. ఇందులో ఎండు ద్రాక్ష కొద్దిగా, పటిక బెల్లం పొడి 1 స్పూన్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి, సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆరెంజ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం సీడ్స్ రిమూవ్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆరెంజ్ పీసెస్ని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పటిక బెల్లం, కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకొని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఆరెంజ్ పల్ప్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఆరెంజ్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. సమ్మర్లో డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి ఈ జ్యూసెస్ని రోజుకొకటి ప్రిపేర్ చేసుకుని తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. వాష్ చేసి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్ని 1 కప్పు తీసుకోవాలి. ఇందులో పటిక బెల్లం కొద్దిగా, కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్మూత్గా బ్లెండ్ చేసుకొని తర్వాత గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చివరగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జ్యూస్ ఫిల్టర్ చేయలేదండి, మీరు కావాలంటే జ్యూస్ ఫిల్టర్ చేసుకోవచ్చు. చూసారు కదా, బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. మనం గ్రీన్ కలర్ గ్రేప్స్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం వాష్ చేసి పెట్టుకున్న 1 కప్పు గ్రేప్స్ని తీసుకోవాలి. కొద్దిగా పటిక బెల్లం అండ్ 1 చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్తో పాటు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకొని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చివరగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, గ్రీన్ కలర్ గ్రేప్స్తో కూడా జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూసెస్ చాలా సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకోవచ్చు. సమ్మర్లో ఈ జ్యూసెస్ని పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకుంటే చాలా మంచిది. చూసారు కదా, 4 రకాల జ్యూసెస్ రెడీ అయిపోయాయి. ఈ జ్యూసెస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.